హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026 అసలు అందరికీ కూడా చాలా మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. సో మంచి స్వీట్ రెసిపీతో వీడియోస్ 2026లో వీడియోస్ అయితే చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ మిఠాయి అండి. చాలా టేస్టీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం అయితే ముందుగా ఒక అర కేజీ వరకు మేము శనగపిండి తీసుకున్నాము. అలాగే పంచదార పాకంకి అర కేజీ పంచదార వరకు తీసుకుంటున్నాం అన్నమాట. సో ఏదైతే గ్లాస్తో మేము శనగపిండి తీసుకుంటున్నామో ఇంచుమించుగా అదే గ్లాస్తో పంచదార కూడా ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటున్నాము. మీకు బాగా తీపి ఇష్టం వల్ల అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. మాకైతే ఇదైతే కరెక్ట్గా సరిపోయిందన్నమాట. సో గ్లాస్ పంచదారకి గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ వేసుకొని దాన్ని అయితే పాకం పట్టుకోవాలన్నమాట. లేత తీగ పాకం పట్టుకోవాలి. ఆ పాకం మరిగే లోపల ఇక్కడైతే మనం శనగపిండిని కలిపేసుకుందాము. ఇది బూందీ మిఠాయి కాబట్టి ఇందులో మనం ఎలాంటి బియ్య పిండి వేసుకోకుండా ఉత్తి శనగపిండినే మనం కలుపుకుంటున్నాం అన్నమాట. స్వీట్ కాబట్టి ఇందులో మనం ఎలాంటి సాల్ట్ అవి కూడా వేయట్లేదు. మీకు కావాలంటే మీరు కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే వంట సోడా కూడా వేయట్లేదు అన్నమాట. సో చూపిస్తున్న విధంగా కొంచెం ఓపిక చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఇలా స్పీడ్గా తిప్పుకుంటూ మనమైతే పిండిని కలుపుకోవాలి. బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే పిండి బాగా పలచగా ఉండొద్దు, అలానే బాగా చిక్కగా ఉండకూడదు అన్నమాట. జారుగా ఇలా చూపిస్తున్న విధంగా ఉంటే, ఎలాంటి ఉండలు లేకుండా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో చూసారు కదండి, మనకైతే పిండి ఆల్మోస్ట్ తయారైపోయినట్టే మాట. కలర్ కోసం మనం యాడెడ్ కలర్స్ అవి ఇవి వేసుకునే బదులు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. యాడ్ చేసుకోకపోయినా కూడా మన ఇష్టం అన్నమాట, జస్ట్ ఆప్షనల్. వంట సోడా ఒకటి, పసుపు ఇవైతే ఆప్షనల్ అండి. సో చూపిస్తున్న విధంగా మనమైతే పిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన పాకం కూడా ఆల్మోస్ట్ తయారైపోయిందండి. పంచదార అంతా కరిగిపోయి లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. సో ఇదైతే తీగ కింద రావాలన్నమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది లేత తీగ పాకం రావడానికి. ఈలోగా మనము కొంచెం గార్నిషింగ్కి జీడిపప్పులు అయితే వేయించేసుకుంటున్నాము. నెయ్యిలో కొద్దిగా జీడిపప్పులు వేయించేసుకుని తర్వాత బూందీ వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కే లోపల మనకి పాకం కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా ఇంచుమించుగా పాకం తయారైపోతుంది అనిపించుకొని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. అండ్ చూస్తున్నారు కదా, లేత తీగ పాకం అంటే సో మనము పాకం టచ్ చేసి 2 వేళ్ళ మధ్య ఇలా అంటున్నప్పుడు వేళ్ళకి టచ్ అయ్యి లేస్తుంది అన్నమాట. ఈ వీడియో మీరు క్లియర్గా గమనిస్తే నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది, గమనించండి. సో ఇలాగా మన 2 వేళ్ళకి మధ్యలో టచ్ అయ్యి లైట్గా స్కిన్ లేస్తుంది అన్నమాట. దాన్ని లేత తీగ పాకం అంటారు. సో పాకం ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద మూత పెట్టేసుకుని, సో ఆయిల్ కూడా వేడెక్కాక ఇలా చిల్లులు గరిటి లేదా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాని మీద ఒక గరిటె వరకు శనగపిండి తీసుకుని బూందీ వేసేసుకుంటున్నమాట. చూపిస్తున్న విధంగా రొటేట్ చేస్తూ ఉండాలి. అండ్ మరీ ఎక్కువ వేసేయకూడదు, ఆయిల్ చాలా ఉంది కదా అని చెప్పి ఎక్కువ వేసేస్తే ఏంటంటే ఆ బూందీ మీదే మళ్ళీ బూందీ పడిపోయి అతుక్కుపోతాయి అన్నమాట. సో కొద్దిగా వేసుకుని వేయించుకుంటూ ఉండాలి. మనం పెట్టుకున్న గిన్నె సైజుని బట్టి, వేసుకున్న ఆయిల్ కన్సిస్టెన్సీ బట్టి ఉంటుందన్నమాట. సో అలాగ బూందీ శనగపిండి వేసిన ప్రతిసారి కూడా మట్టు మనం తుడుస్తూ ఉండాలి. అప్పుడే మనకి శనగపిండి కింద బాగా వెళ్ళి బూందీ మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో చూపిస్తున్న విధంగా గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా తిప్పాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా బొట్టుగా శనగపిండి కారుతూ ఉంటే చూడండి, మనం వేలుతో తీసినప్పుడు అది పర్ఫెక్ట్ బూందీ పిండికి కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఇక్కడైతే మనకి బూందీ కూడా రెడీ అయిపోతుందండి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని వేయించుకోవాలి. బూందీ వేగడానికి అయితే పెద్ద సమయం పట్టదు, శనగపిండి కదా త్వరగా వేగిపోద్ది. అలాని బాగా మెత్తగా ఉండొద్దు, పచ్చిగా ఉండొద్దు, కలర్ మారకూడదు కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వేయించేసుకుంటే బూందీ అంతా అయిపోయినట్టేనండి. సేమ్ అదే ప్రాసెస్తో ఈ బూందీ అంతా కూడా వేయించేసుకున్నాము. మా చింతల్లో అయితే ఇందులో ఇంకా పాకంలో యాడ్ చేయకుండానే కొద్దిగా ప్లెయిన్ బూందీ అయితే తినేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే పంచదార పాకంలోకి ఈ వేయించి పెట్టుకున్న బూందీ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు మరీ బూందీలా ఇష్టం ఉండదు, కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మీరు ఇందులో కొంచెం బూందీని మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇందులో మేమైతే కొన్ని తర్బూజా గింజలు, అలాగే
అవి కూడా తర్బూజా గింజలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కకు ఉంచితే ఆ బూందీలోకి పాకం అంతా కూడా చక్కగా వెళ్ళి పీల్చుకుంటుందన్నమాట. తర్వాత 5-10 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోద్ది. తర్వాత కొద్దిగా చల్లారుతుంది పాకము, ఈ బూందీ అంతా చల్లారుతుంది కాబట్టి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని కావాలంటే ఒకసారి మనం చేతితో మొత్తం బాగా పిసికేసుకొని చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోయినట్టే మాట. బూందీ లడ్డు, బూందీ మిఠాయి రెండింటికి డిఫరెన్స్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడైతే వేడి వేడి లడ్డూలు తయారైపోతున్నాయండి. దీని మీద మేమైతే జీడిపప్పులు పెట్టుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాము. సో ఫ్రెష్గా మనకి తినాలనిపిస్తున్నప్పుడు బయట బోల్డ్ పెట్టుబడి పెట్టి కొనే కన్నా ఇలా తయారు చేసుకొని తింటే టేస్ట్కి టేస్టు, హైజీన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఖర్చు కూడా ఎంతైనా తక్కువే అవుతుందండి. క్వాలిటీ ఉంటుందన్నమాట. మీరు పెట్టే డబ్బులకి ఆ క్వాలిటీకి వర్త్ ఉంటుంది అన్నది మా ఒపీనియన్ అనమాట. ఒకసారి అయితే మాకు రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బూందీ మిఠాయి మా ఆంధ్రాలో అయితే కంపల్సరీ ప్రతి ఫంక్షన్కి ఉండాల్సిందేమాట. ఈ బూందీ మిఠాయి లేకుండా ఏ ఫంక్షన్ అవ్వదండి. శుభకార్యాలకి శనగపప్పు వాడడం మంచిది కదా. సో ఆ శనగపప్పుతోనే ఈ శనగపిండి వస్తుంది. ఈ శనగపిండితోనే లడ్డూ చేస్తారు. సో ఏ ఫంక్షన్కైనా లడ్డూ పక్కా కదా. అంతేనండి, టేస్టీగా ఉండే లడ్డూలు అయితే రెడీ అయిపోయి. మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. తిరిగి మళ్ళీ మనం ఇంకో రెసిపీతో కలుసుకుందాము. అండ్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. బై బై వ్యూయర్స్.